హీ సెంట్ మీ అ స్క్రిప్ట్, హీ మేడ్ మీ రీడ్ ద హోల్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను కాల్ చేశాను సార్కి. కాల్ చేసి, సార్ నాకు ఇలా ఇలా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో, ఏమైనా అది చేంజ్ చేయవచ్చా అంటే, లేదు బ్రో అది అలాగే ఉంటుంది, బట్ యూ టేక్ యువర్ డిసిషన్ అన్నారు. సరే సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కాల్ చేస్తాను మళ్ళీ, నాకు కొంచెం తెలియలేదు ఇది ఎలా చేయాలా వద్దా అని నేను కాల్ పెట్టేశానండి. కాల్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచించడానికి స్టార్ట్ చేశాను. చేయాలా, బయట ఇమేజ్ ఏమవుతుంది, వేరే సినిమాలు ఉన్నాయి, నెగటివ్గా చూస్తారు, ఇదన్నీ వచ్చింది. బట్ ఏదో ఒకసారి నా టీచర్తో మాట్లాడినప్పుడు, నా లైఫ్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, అంటే చాలా క్లోజ్లో ఉన్నతో మాట్లాడినప్పుడు నాకేమనిపించిందంటే, ఇలాంటి స్టోరీకి ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ద ఇమేజ్, forget about everything. Being an actor, I have a responsibility. So being a responsible actor, I think this is my job to tell a story like this at least once in a while. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్లు నాకు దొరకదు అన్నిసారి. సో నాకు ఆ బాధ్యత ఉంది. సో సినిమాలు చూస్తుంటారు, సో సినిమాలు చూసినప్పుడు నన్ను హేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ అట్లీస్ట్ ఇఫ్ దే కుడ్ కనెక్ట్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్ హూ వుడ్ సీ దిస్ అండ్ థింక్ దట్ నాకు తెలియకుండా నేను ఇది చేశాను, అట్లీస్ట్ ముందు ఐ షుడ్ నాట్ ట్రీట్ అ ఉమెన్ లైక్ దిస్ అని అనిపిస్తే, ఐ థింక్ దట్స్ అ విన్ ఫర్ మీ. అండ్ ఎస్టర్డే ఇన్ ద ప్రీమియర్ షో ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ మెన్ clapping for the scenes, and they came out and they said they really loved the film. And they some of the calls I got, అంటే కొంతమంది కాల్ చేసి నాకు, మనకే తెలియకుండా ఇలాంటివి చేసాం మచా, మనకి ఇప్పుడు అనిపిస్తుంది, ఈ సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది, ఐ థింక్ వీ షుడ్ చేంజ్ ఇన్ సర్టెన్ వేస్